తెనాలిలో జగన్ పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇది రౌడీలకు మద్దతుగా వెళ్లిన పరామర్శ పర్యటన అంటూ విమర్శలు చేశారు. గంజాయి హత్య ప్రయత్న కేసుల్లో నిందితులుగా ఉన్న జాన్ విక్టర్ గ్యాంగ్ కు జగన్ అండగా నిలవడమే అని ప్రశ్నించారు. ఇటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులను పరామర్శించడం దారుణమన్నారు. ఐతానగర్ లో కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసిన ఘటన, డాక్టర్ సుధాకర్ పై జరిగిన హింసా చర్యల్లో కూడా జగన్ నిందితులకు మద్దతు తెలిపినట్లు ఆరోపించారు. ప్రజానాయకుడిగా కాకుండా రౌడీలకు రక్షకుడిగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా నాయకత్వ విలువలు, ఇదేనా ప్రజల కోసం పనిచేస్తున్నామనే నమ్మకం అంటూ ప్రజలకు ఆలోచించాలంటూ రఘురామ పిలుపునిచ్చారు. పర్యటన ఎందుకు ఆ పర్యటన అంటే, మరి అక్కడ రౌడీ షీటర్లుగా బాగా పేరు పొందిన మరి జాన్ విక్టర్ ఒకతను, అతని గ్యాంగు ఓ ముగ్గురు నలుగురు ఉన్నారు. ఎన్నో కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు. మరి పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు వెళ్ళారు, వచ్చారు. గంజాయి బ్యాచ్, చైన్ బ్యాచ్ అని ఎన్నో బిరుదులు ఉన్నాయి. తెనాల్లో ఎంతో పేరు ప్రసిద్ధిగాంచిన ముఠా, గంజాయి ముఠా వాళ్ళని చెప్పి విశిష్టమైన ప్రాధాన్యత సంతరించుకున్న ఆ రౌడీల్ని ఒక హెడ్ కానిస్టేబుల్ మీదే, ఒక బీసీ హెడ్ కానిస్టేబుల్ మీద హత్య ప్రయత్నం చేశారు. మరి అతని శ్రీమతి కూడా ఎంతో వాపోయింది. ఆ అమ్మాయి దళిత సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. వారు ప్రేమ వివాహం చేసుకున్నారని పేపర్లో చదివా. మరి ఒక కానిస్టేబుల్ మీదే, హెడ్ కానిస్టేబుల్ మీదే ఈ బ్యాచ్, గంజాయి బ్యాచ్ దురాఘాతం చేస్తే మరి పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి. ఏదో చాటున వాళ్ళని దండించినా అలా అలా జైలుకి వెళ్ళటం రావటం ఒక అలవాటుగా మారిపోయిన ఆ దుండగులకి పబ్లిక్లో ఓకే, చట్టపరంగా తప్పే. ఇలాంటి చోట్లే చట్టం, న్యాయం, ధర్మం అనేవి కూడా వస్తూ ఉంటాయి. అధర్మం ఏం కాదు, అన్యాయం ఏం కాదు, కానీ డెఫినెట్గా చట్టానికి కాస్త వ్యతిరేకమే పబ్లిక్లో అలాగా చేయటం. మరి ఒక డాక్టర్ని, సుధాకర్ని నడి రోడ్డు మీద కొట్టించిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి, సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన వ్యక్తిని మద్దతు ఇచ్చిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి.